హాయ్ అండి, అందరికీ నమస్తే. మేమైతే కేరళ వెళ్ళామండి. ఎవరైనా కానీ కేరళ అంటే ఎంత ఇష్టపడతారు తెలుసా అండి. చాలా అందమైన ప్రాంతము కేరళ. చాలా బాగుంటుందండి. అసలు సముద్రము, మేమైతే ఒక్కరోజు బోట్లో ఉన్నామండి. అక్కడ వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్, మాకు మంచి డిన్నర్ కూడా అరేంజ్ చేశారండి వాళ్ళు. ఫిష్ ఫేమస్ కదా అక్కడ, చాలా ఫిష్ చాలా ఉంటుంది. ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, చికెన్ అన్నీ ఇచ్చారండి వాళ్ళైతే. ఇక్కడ సముద్రం దగ్గర మేమైతే ఎంజాయ్ చేస్తూ చూస్తున్నామండి. ఎంత బాగుందో కేరళ. అక్కడ ఫ్యామిలీతో వెళ్ళామండి. ఇక్కడ డిన్నర్ చూడండి, వాళ్ళైతే మాకు చక్కగా ఫిష్ కర్రీ, రైస్, చపాతీస్, పప్పు, ఫిష్ ఫ్రై కూడా ఇచ్చారండి. అన్ని వెరైటీస్ అయితే పెట్టారు మనకు వాళ్ళు. వెళ్ళగానే వేడివేడిగా అయితే మేము లంచ్ అయితే చేసామండి. వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు మాకు, కొబ్బరి బొండం వాటరు. మా పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. ఫ్యామిలీ అందరు ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అయినామండి ఒక్కరోజు సముద్రంలో ఉండడం అంటే. అమ్మ బాబోయ్, నేనైతే చాలా భయపడ్డానండి అసలు. నేను మా పిల్లలకైతే అమ్మ బాబోయ్ నేను రాలేను ఇక్కడ వాటర్లో అంటే, నాకు చాలా భయం. లేదు మమ్మీ ఏం కాదు బాగుంటుంది అని మా పిల్లలు చెప్పారు. టికెట్ బుక్ చేశారు వాళ్ళైతే. ఇంకా లాస్ట్ మినిట్ వరకు కూడా మేము రాననే చెప్పానండి పిల్లలకు. మా పిల్లలు అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు వెళ్తాం మమ్మీ, వెళ్దాం చాలా బాగుంటుంది కేరళ అనేసి. బోట్ అయితే చాలా బాగుందండి పెద్దగా. అక్కడ 2 బెడ్రూమ్స్ అయితే తీసుకున్నాం మేము. 2 బెడ్రూమ్స్ ఉన్న బోట్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది అసలు. మనకు ఒక ట్రిప్ ఉంటుందండి. ఇక్కడ హోటల్ దగ్గర అయితే మేము వెళ్ళాము. ఈ హోటల్లో ఉంటూ మేము అన్ని ప్రాంతాలన్నీ చూసామండి. మళ్ళీ నైట్కి ఇక్కడ వచ్చేవాళ్ళము. ఇక్కడ మీల్స్ ఎలా ఉంటుందంటే లావుగుంటుందండి కొద్దిగా. అసలు మనకు అలవాటు లేదు కదా, అది తినలేము మనం ఇంకా. కానీ టేస్ట్ అయితే కర్రీస్ అవి పర్లేదు, బాగానే ఉంది ఫుడ్. ఇక్కడ జూలా ఉంటుంది. మనము కాసేపు మార్నింగ్ పూట ఎండకు వచ్చి ఇలా కొంచెం ఉయ్యాల అట్లా ఊగొచ్చండి. బయటికి వచ్చిన తర్వాత రూమ్లో నుంచి చుట్టుపక్కల అంతా గ్రీనరీ అండి. ఇక్కడైతే మేము టీ ప్లాంట్స్ చూడడానికైతే వెళ్ళామండి. ఇక్కడ ఈ కంపెనీకి చిన్నపిల్లల్ని అలౌ చేయరు కాబట్టి మా చిన్న కుట్టినైతే నేను తీసుకొని బయట కూర్చున్నాను. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత నేను వెళ్ళానండి పాపని అప్పచెప్పేసి. ఈ చిన్న కుట్టి చూడండి బాగా సతాయించేస్తుంది బంగారు తల్లి. మా అమ్మ కావాలా, పప్ప కావాలా అనేసి ఇంకా గోల గోల చేస్తుందండి. పిల్లలు కూడా ఎంత బాగా ఆడుకోవడము. గ్రీనరీ చూడండి ఎంత బాగుందో ఇక్కడంతా. అటంతా టీ ప్లాంట్స్ అండి. చాలా వీడియో అయితే నా దగ్గర మిస్ అయిపోయింది, అనుకోకుండా డిలీట్ అయిపోయిందండి. చాలా వీడియోస్ ఎక్కువ స్టోరేజ్ ఉండడం వల్ల. హాయ్ మమ్మలు. ఇక్కడ ఇంకా వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాము మేము. పైనుంచి వాటర్ వస్తూ ఉంటాయండి. ఎంత బాగుందో. మనం మార్నింగ్ అయితే తలస్నానం చేసి అట్లా బయటకు వచ్చామండి ఎండలో. కాసేపు అలా అని తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ అంతా బయటకు వచ్చి చూసామన్నమాట. ఎంత గ్రీనరీ అండి. ఫ్లవర్స్ ఎక్కడ చూడు ఫ్లవర్స్. అసలు చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది, అంత అందంగా ఉంటుందండి కేరళ అయితే. ఇక్కడ డ్యామ్కి అయితే వచ్చామండి మేము కేరళకి. మనకి ఇక్కడ 5000 తీసుకున్నారు. 5000 తీసుకొని 7 ప్లేసెస్ అయితే చూపించారండి వాళ్ళు మాకు. ఇక ఇక్కడ రోప్ కూడా ఉంటుందండి పైన. పిల్లలైతే పైనుంచి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. మా పిల్లల్ని కూడా అడిగా కానీ అక్కడ మాకు టైం సరిపోలేదండి. ఆ రోప్ పైన చూడండి కనిపిస్తుంది. క్యూలో అయితే అందరు ఉన్నారండి. ఇంకా మా పిల్లలు ఇంకా అక్కడ వెళ్ళలేకపోయారు. ఫ్యామిలీ అందరు కలిసి ఒక ట్రిప్కి ప్లాన్ చేసుకొని వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుందండి. అన్నీ ఇక్కడ అంతా టర్నింగ్ అండి. రోడ్స్ అయితే
భయం వేస్తూ ఉంటుంది రోడ్ దగ్గర అటు ఇటు వెళ్ళాలంటే. ఇంకా ఎక్కడైనా కానీ మన పిల్లల్ని మనం జాగ్రత్త పట్టుకొని ఉండాలండి. ఏదైనా స్లిప్ అయినా కష్టం అన్నమాట. కానీ చూడ్డానికైతే భలేగా ఉంటుందండి. చాలా అందంగా ఉంటుంది కేరళ. అన్ని ప్రాంతాలు నాకైతే నేమ్స్ గుర్తులేవు కానీ మనాలి వెళ్ళాము, చాలా ప్రాంతాలు అయితే చూసామండి. అక్కడ వాటర్ ఉన్నాయి, గ్రీనరీ అయితే చాలా బాగుంటుందండి. అక్కడ వెళ్ళడానికి చాలా ముందుకని వెళ్ళేస్తే పిల్లలు ఇంకా వాటర్ చూడడానికని వెళ్ళారు, కానీ నేనైతే ఇక్కడి నుంచే చూసానండి. నాకు వాటర్ అంటే చాలా భయం. ఇంకా ఇక్కడైతే మేము ట్రైన్ కొరకని ట్రైన్లో వచ్చామండి. ట్రైన్లో అయితే చక్కగా బెడ్షీట్స్ ఇచ్చారండి. మా ట్రైన్ అయితే మేము చూసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మళ్ళొక ట్రిప్ తీసుకెళ్ళారు మాకు బోట్లో వాళ్ళు. మళ్ళీ అంతా చూయించుకొని వస్తారండి వాళ్ళైతే. ఆ నేచర్ చూసిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు. అమ్మయ్య, ఇంతగానో అందంగా ఈ వాటర్ అసలు అని అనుకుంటాం మనమైతే. నేను ఎవరికైనా సరే అండి కేరళ వెళ్ళాలి అని ప్లానింగ్ ఉన్న వాళ్ళకైతే వెళ్ళమని చెప్తాను నేను. పిల్లలతో పాటు మేము బోట్లో అయితే గడిపేసామండి. నీట్గా ఉన్నది. మనకు డైనింగ్ టేబుల్ ఉంటుంది, బెడ్రూమ్స్ ఉంటాయి. చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర మనం భోజనం చేయొచ్చండి. ఇక్కడ కూర్చొని అటు ఇటు చూస్తూ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చండి మనము ఫ్యామిలీతో కూర్చొని. మేమైతే దాదాపు ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తామండి. ఒక 10-12 మంది అయితే అందరం మా ఫ్యామిలీ మొత్తం వెళ్తాము. ఇక్కడ చూడండి, మా చిట్టి తల్లి తాత ప్యాంట్ వేయాలనేసి ఎవరు ఎక్స్ట్రా వేసుకోవట్లేదు బంగారం. తాతనే వేయాలి అంటుంది. సరేలే అని వాళ్ళ తాతగారు అయితే వేసిస్తుండు ప్యాంటు. సరే అండి, నెక్స్ట్ వీడియో కలుస్తాం. బాయ్.